నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పసిడి అంటే బంగారం, బంగారం అంటే ఆడవారికి ఎంతో ప్రీతి అని మనందరికీ తెలుసు. మరి అలాంటి అత్యంత విలువైన బంగారంతో దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారు పూజలు అందుకుంటారు. చూడటానికి ఎంతో సుందరంగా కనిపించే ఈ ఆలయం ఎక్కడుంది? అసలు ఈ ఆలయాన్ని బంగారంతోనే ఎందుకు నిర్మించారు? దీని ప్రత్యేకత ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయ స్తంభాలు బంగారం, వాటిపై శిల్పకళ బంగారం, గోపురం విమానం, అర్ధమండపం, శఠగోపం అన్నీ బంగారంతో చేసినవే. తమిళనాడులోని శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారి ఆలయం 100 ఎకరాల విస్తీర్ణం, 1500 కిలోల బంగారం, 400 మంది శిల్పులు, 6 ఏళ్ల నిరంతర శ్రమ, అద్భుతమైన శిల్ప చాతుర్యం, సుమారు 600 కోట్ల రూపాయలు వెరసి తమిళనాడులో శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారి స్వర్ణ దేవాలయం. ఇప్పటి వరకు స్వర్ణ దేవాలయం పేరు వినగానే వెంటనే స్ఫురించేది అమృత్సర్. కానీ ఇప్పుడు ఆ ఖ్యాతిని శ్రీపురము దక్కించుకుంది. ఆలయ నిర్మాణంలో స్తంభాలు, శిల్పాలను మొదట రాగి తాపడంతో చేశారు. ఆ తర్వాత దానిపై బంగారు రేకుల్ని 9 పొరల్లో వేసి